సినిమా హిట్ అయితే హీరోయిన్స్ ని హీరోలు మేకర్స్ రిపీట్ చేయడం క్వైట్ కామన్. గతంలో హీరోయిన్స్ కొరత వల్ల ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత పొరుగు భామల హడావిడి పెరిగాక ఈ ఒరబడి తగ్గింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ ధోరణి పెరిగినట్లే కనిపిస్తోంది. సీనియర్స్ నుండి జూనియర్స్ వరకు హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్నదెవరో ఓ లుక్ ఇద్దామా? చిరంజీవి నయనతార కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. సైరా నరసింహారెడ్డిలో భార్యాభర్తలా నటించిన చిరు నయన్ మనశంకర వరప్రసాద్ గారిలో విడిపోయిన భార్యాభర్తలా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్ ఫాదర్ లో అన్నా చెల్లెలుగా నటించారు. మనశంకర వరప్రసాద్ గారితో ఈ సంక్రాంతికి ఈ పేర్ మరొకసారి సందడి చేయబోతోంది. స్టాలిన్ ఫ్లాప్ అయిన చిరంజీవి త్రిష కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇద్దరూ కలిసి నటించిన స్టాలిన్ ఫ్లాప్ కాగా విశ్వంబరలో మరొకసారి జంటగా కనిపించనున్నారు. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో రూపొందుతోంది. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ కాబోతోంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చిన వెంకటేష్ సీనియర్ బ్యూటీ మీనాని రిపీట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కాంబోలో ఇప్పటి వరకు చంటి, సుందరాకాండ, సూర్యవంశం, అబ్బాయి గారు, దృశ్యం 1 and 2 లో నటించారు. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని ఈ కాంబో దృశ్యం 3 లో కూడా కనిపించబోతున్నారు. హిట్ పేజ్ చాలా మంది ఉంటారు, కానీ కెమిస్ట్రీ కలిసిన జంటలు తక్కువగా కనిపిస్తాయి. కెమిస్ట్రీ కలిస్తే చాలు సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు. ఆ ఇద్దరిని మరోసారి వెండి తెరపై చూడాలనుకుంటారు. టాలీవుడ్ లో కెమిస్ట్రీ బాగా పండిన ఆ జంట మూడో సినిమాతో ముందుకొస్తుందా? ఇంతకీ ఆ ప్రేమ పావురాలెవరు? టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మరొకసారి జోడీ కట్టబోతున్నారు. గీత గోవిందం హిట్ అయి డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయిన ఈ జంటకు యమ క్రేజ్. రౌడీ జనార్దన్ తర్వాత విజయ్ సాంకృత్యన్ ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి. గతంలో మైత్రి స్పందిస్తూ వేచి చూద్దాం అని అర్థం వచ్చేలా లెట్స్ సీ అని రష్మికను ట్యాగ్ చేసింది. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ఓకే అంటూ నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేసింది. దీంతో ఈ లవర్స్ మరొకసారి జత కడుతున్నారంటూ రౌడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాతో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ వెండితెరకు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇక నాని, నాగార్జున కూడా హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్నారన్న బజ్ గట్టిగా వినిపిస్తోంది. నాని అప్ కమింగ్ ఫిల్మ్స్ పారడైజ్ అండ్ సుజిత్ మూవీ, శేఖర్ ప్రాజెక్టుల్లో తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ కే ఛాన్స్ ఇవ్వబోతున్నాడని టాక్. ప్రియాంక అరుళ్, సాయి పల్లవి, శ్రీనిధి శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే నాగ్ 100వ సినిమా కోసం టబు కూడా నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు. ఇవే కాదు ఇంకా కొన్ని కాంబినేషన్స్ సెట్ కాబోతున్నాయని టాక్.